అంతరిక్ష చరిత్రలోనే మరో స్వర్ణాక్షరాలతో నిలిచిపోయే ఘట్టంగా ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపుగా 5 దశాబ్దాల తర్వాత మానవులు చంద్రుడి వైపుకు వెళ్లారు. 4 వ్యోమగాములు చంద్రుడిని చుట్టి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ మిషన్ కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ స్థావరం, తదుపరి అంగారక గ్రహ యాత్రల దిశగా కీలకమైన అడుగు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అనే ఆధునిక అంతరిక్ష నౌకలో 4 వ్యోమగాములు అంతరిక్షంలోనికి పయనమయ్యారు. వీరిలో కమాండర్గా అమెరికాకు చెందిన రీడ్ వైజ్మన్, పైలట్గా విక్టర్ గ్లోవర్, మిషన్ స్పెషలిస్ట్గా క్రిస్టినా కోచ్, అలాగే కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ పాల్గొన్నారు. 10 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ ఒక ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ ద్వారా ప్రయాణించగలిగారు. అంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని తిరిగి భూమి వైపు వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రయాణంలో వారు భూమి నుంచి దాదాపు 4,06,000 కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లి సరికొత్త రికార్డును సృష్టించారు. లో జరిగిన అపోలో 13 నాసా మిషన్ అత్యధిక దూరాన్ని ప్రయాణించిన మానవ యాత్రగా నిలిచింది. అయితే ఆ రికార్డును ఆర్టెమిస్ 2 అధిగమించడం మరొక విశేషం. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి అవతల వైపును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇప్పటి వరకు కెమెరాలు మాత్రమే చిత్రీకరించిన ఈ ప్రాంతాలను మానవ కళ్లతో చూడటం ఇదే తొలిసారి. చంద్రుడి ఉపరితలంలోని గుంటలు, పర్వతాలు, రంగురంగుల మార్పులు వంటి అంశాలను వారు గమనించి వివరాలు నమోదు చేశారు. ముఖ్యంగా ఓరియంటల్ బేసిన్ అనే విస్తారమైన క్రేటర్ను పరిశీలించడం ఈ మిషన్లోని ముఖ్యమైన శాస్త్రీయ లక్ష్యంగా నిలిచింది. అంతేకాదు ఈ ప్రయాణంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన చోటు చేసుకుంది. చంద్రుడి సమీపంలో ఉన్న సమయంలో వ్యోమగాములు సంపూర్ణ సూర్యగ్రహాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. భూమిపై కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈ గ్రహణం అంతరిక్షంలో దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగింది. ఇక వ్యోమగాములు చంద్రుడిని చుట్టి తిరిగి వచ్చే సమయంలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ క్యాప్సూల్స్ గంటకు సుమారు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోనికి ప్రవేశించింది. ఈ సమయంలోని ఘర్షణ కారణంగా ఉష్ణోగ్రతలు 2,700 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాప్సూల్స్ చుట్టూ ప్లాస్మా పొర ఏర్పడి కొన్ని నిమిషాల పాటు కమ్యూనికేషన్ నిలిచిపోయింది. ఈ దశలో హీట్ షీల్డ్ కీలకమైన పాత్ర పోషించింది. ఇది బయట ఉన్న భాగాన్ని కాల్చుకుంటూ లోపల భాగాన్ని రక్షించే విధంగా రూపించబడింది. అన్ని వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయటం వలన ఈ మిషన్ విజయవంతమైంది. రీ ఎంట్రీ అనంతరం 3 భారీ పారాషూట్లు తెరుచుకొని క్యాప్సూల్స్ వేగాన్ని తగ్గించాయి. చివరకు కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో శాండియాగో తీరానికి సమీపంలో ఈ క్యాప్సూల్స్ సురక్షితంగా దిగాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:38 స్పాష్ డౌన్ జరిగింది. వెంటనే అమెరికా నౌకాదళానికి చెందిన రికవరీ బృందాలు అక్కడికి చేరుకొని వ్యోమగాములను బయటకు తీసి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఇక ఈ విజయంపై అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ స్పందిస్తూ వ్యోమగాములు శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ మిషన్ అత్యద్భుతంగా సాగిందని, భవిష్యత్తులో అంగారక గ్రహం వైపు మరింత దూకుడు చూపుతామని అన్నారు.